ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీల ఆక్రోశ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆక్రోశ సభకు సంబంధించి కామారెడ్డిలో ఎలాంటి అరేంజ్మెంట్ చేసినాం, ఈ సమావేశం కామారెడ్డి సభ యొక్క విశేషాల గురించి చెప్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 42% రిజర్వేషన్ సాధనా సమితి ఎందుకు ఏర్పాటు చేసినాం, వాని ఉద్దేశాల గురించి కూడా కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు చేసి 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ కేంద్రం గత 7 నెలలుగా ఆ బిల్లుల మీద కూర్చొని ఎలాంటి చర్య తీసుకోకుండా వాటిని పక్కన పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంలో ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీలు బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నాయి, అట్లాగే వివిధ సంఘాల పాత్ర ఏంటి అనే విషయం కూడా తెలియజేయాలి. సో దాని కొరకే మేము కామారెడ్డిలో ఈ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 15th రోజు బీసీల ఆక్రోశ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 42% రిజర్వేషన్స్తో పాటు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2023లో అప్పటి కాంగ్రెస్ పార్టీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారిని పిలిచి సిద్ధరామయ్య గారిను బీసీలకు హామీలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 21 హామీలు బీసీలకు ఇస్తే ఆ 21 హామీల్లో ఒక్క హామీ కూడా అమలు కాలే. అందుకే మరి ఏ గడ్డ మీద నుంచి అయితే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు హామీ ఇచ్చి మరి హామీలు ఇచ్చి మర్చిపోయినారో, మళ్ళీ అదే గడ్డ మీద ఈ సమావేశం పెట్టి మరి హామీలు ఇచ్చి మర్చిపోయినటువంటి ప్రభుత్వం మరి వాటిని ఏమంటారనే విషయాన్ని కూడా మనం స్పష్టం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడగకుండానే ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా ఉదారంగా అగ్రకులాలకు ఇచ్చింది. కానీ బీసీలకు వస్తే 7 నెలల నుంచి వాళ్ళు దాన్ని అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బీసీలు రోడ్ల మీద పడి ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఆ బీజేపీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఈ వచ్చే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చడానికి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.